హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీ ముందుకి జరీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి చెప్పబోతున్నాను. జరీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 2009 సంవత్సరంలో ఏర్పాటు అయింది. ఇక్కడ సుమారు 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇది జనరల్ స్థానం. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 1 జరీరాబాద్, 2 ఆందోళ్, 3 నారాయణఖేడ్, 4 కామారెడ్డి, 5 బన్స్వాడ, 6 జుక్కల్, 7 ఎల్లారెడ్డి నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 1 స్థానం మరియు బీఆర్ఎస్ 2 స్థానాలు విజయం సాధించింది. ఇక్కడ 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్ విజయం సాధించారు. అదేవిధంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బేబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్పై విజయం సాధించారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన మదన్ మోహన్ రావుపై విజయం సాధించారు. ఇక్కడ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలనే పేరు ఖరారు చేయబడింది. అదేవిధంగా బీజేపీ నుండి బీబీ పాటిల్ బీజేపీ అధిష్టానం పేరు ఖరారు చేయబడింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంకా పేరు ఖరారు చేయలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోరు ఉండబోతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.